ఆటో మోటారు కార్మికులకు సీఎం చంద్రబాబు దసరాకు 15,000 ఇస్తానని ప్రకటించారు. అయినప్పటికీ రేపు ఆటో మోటారు కార్మికులంతా కూడా చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆటో మోటారు కార్మిక సంఘాల నేత ఉన్నారు. సార్, అంటే మొత్తం ఆల్రెడీ 15,000 ఇస్తామని ప్రకటించారు, కానీ మీరు చలో విజయవాడ పిలుపునిస్తున్నారు, కారణం ఏంటి? ఆయన అనంతపురం జిల్లాలో బహిరంగ సభలో ప్రకటన చేయకముందే విజయవాడ చలో విజయవాడ కార్యక్రమం మేము పెట్టాం. ఎందుకంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పాం. ఆ పద్ధతిలో దశల వారికి ఉద్యమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే 18 తారీఖున చలో విజయవాడ కార్యక్రమం పెడితే అనంతపురం జిల్లాలో కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఉరుకుల పరుగుల మీద ప్రకటన చేశారు. ఈ ప్రకటన అనేటువంటిది మోసపూరితమైన ప్రకటన. మీరు ఇచ్చినటువంటి హామీ ఏముంది? ఆటో అండ్ మోటార్ కార్మికులతో పాటుగా లారీ టిప్పర్ తోలుకున్నటువంటి బ్యాడ్జీ నెంబర్ కలిగి హెవీ లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి డ్రైవర్కి ఇస్తారని చెప్పి ఈ రోజున కేవలం ఆటో ట్యాక్సీ వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు. ఇది సరైనటువంటి కాదు. దాదాపు లక్షలాది మంది రంగం మీద ఆధారపడతా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీ స్పష్టమైనటువంటి హామీ. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, ఇది మాది కాదు. మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోనే ఈరోజు మీరు చూపించదలుచుకున్నాం. ఈ ఎన్నికల మేనిఫెస్టో మీరు మర్చిపోయి మీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న రవాణా శాఖ మినిస్టర్ గారు మాట్లాడుతూ మా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది 100% మేము అమలు చేస్తూ ఉన్నాం. ఇది కావాలని చెప్పేసి దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఒక మినిస్టర్ వాదాలా ఉండి ఆయన మాట్లాడడం సరైనది కాదు. లైసెన్సులకు సంబంధించి కూడా ఆయన కామెంట్ చేయడం, ఆయనకి అవగాహన ఉండదో లేదో తెలియట్లేదు. గతంలో ఆటో డ్రైవర్లు ఆటో తోలుకోవడానికి ఆటో రిక్షా అనేటువంటి కాలాన్ని యాడ్ చేస్తేనే లైసెన్సులో ఆటో తోలుకోవడానికి ఉండేది. మేము దగ్గరుండి చేయించాం. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంఈ యాక్ట్ని సవరిస్తూ లైట్ మోటార్ వెహికల్ అనేటువంటి కాలాన్ని తీసుకొచ్చారు. 7,500 కేజీలు ఉన్నటువంటి వెహికల్ పాసింజర్ వెహికల్ కావచ్చు, గూడ్స్ వెహికల్ కావచ్చు, లైట్ మోటార్ వెహికల్ సరిపోద్దని చెప్పేసి బ్యాడ్జీ నెంబర్ తీశారు, మోటార్ క్యాబ్ తీశారు, ఆటో రిక్షాలు తీశారు. ఆ విషయం ఈ ప్రభుత్వానికి తెలుసు. అంటే అధికారులు రాకముందు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వాళ్ళ అధికార పార్టీ ఏదైతే ఉందో సంబంధించినటువంటి టీఎన్టీసీ కూడా తెలుసు. ఆనాడు నాతో డిస్కస్ చేశారు, నేను మాట్లాడాను, సవరణ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజున ఏమంటారంటే బ్యాడ్జీ విషయం పక్కన పెట్టేశారు, కేవలం ఆటో మ్యాక్స్ క్యాబ్ అని చెప్తా ఉన్నారు. మీరు స్పష్టంగా అమలు చెప్పారు. మీరు చెప్పినటువంటి వీడియోని ఈ రోజున మీ మినిస్టర్ గారు ఆల్ డ్రైవర్స్ వాళ్ళని ఓనర్ చేసే విధంగా 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి 5% వడ్డీతో వాళ్ళకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా డ్రైవర్స్ అధికార సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటివి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కి, ఈవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి 15,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం. ఆల్ డ్రైవర్స్. అయ్యా మినిస్టర్ గారు, మీ చంద్రబాబు గారు చెప్పినటువంటి వీడియో అది మేము మాట్లాడింది కాదు, మా గొంతు కాదు అది. మీరు స్పష్టంగా వినండి. ఒకవేళ ఇంటే కూడా మీరు చెప్పాల్సిన పద్ధతులు చెప్పాలి తప్ప ఇట్లా మోసపూరితున్న మాటలు, అబద్ధాలు అనేటువంటిది ఒక రవాణా శాఖ మినిస్టర్గా ఉండి ఆ వాదాలు ఉండి మీరు మాట్లాడటం మీకు తగదు. ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. రేపు 18 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. అసెంబ్లీ సమావేశంలోనే మీరు అది కూడా చెబితే ఏం చెప్తారంటే గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, మేము 5,000 కలిపి 15,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక ఆదుకుంటున్నాం. అప్పుడు 21 జీవో తీసుకొచ్చి భారీ పెనాల్టీలు ఫీజులు వేశారని చెప్పేసి మినిస్టర్ గారు చెప్తున్నా ఉన్నారు. అప్పుడు వేసే ఫీజులు పెనాల్టీల కన్నా ఇప్పుడు భారీగా పెరిగిపోయినాయి. మీ ప్రభుత్వంలో పెరిగిపోయి ఒకసారి మీ అధికారుల దగ్గర నుంచి లిస్టు తెచ్చుకోండి, ఏ పద్ధతులు వేస్తున్నారో పెనాల్టీలు తెచ్చుకోండి. మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ మా కడుపు మండుతూ ఉంది. ఈ రోజున ఆకలి మండుతున్నటువంటి కార్మికులుగా తన్నులు తింటాకైనా సిద్ధమే, కానీ రేపు చలో విజయవాడ కార్యక్రమం ఎట్టి పరిస్థితులు ఆపే ప్రసక్తి లేదు. మీరు ఆలోచన చేసి పర్మిషన్ ఇస్తే రవాణా శాఖ కమిషనర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకా అసెంబ్లీకి ఏ పత్రిక వెళ్ళేస్తారు? మీరు ఇది కరెక్ట్ కాదు. మీరు ఇదే పద్ధతిలో మమ్మల్ని గొంతు నొక్కాలని చూస్తే మాత్రం మా యొక్క కోపతాపాలని ఏవిటి వైపు తీసుకెళ్తాయి, ఏం చేస్తావో కూడా తెలియని పరిస్థితి కనుక ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకొని మా యొక్క విన్నపాన్ని మన్నించి మా యొక్క పర్మిషన్ మీరు అమలు చేస్తారని ఆ విధంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆటో కార్మికులకు సంబంధించి 25,000 రూపాయలు ఇవ్వాలి, ప్రతి నెల కూడా పెన్షన్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాటితో పాటు ఏదైతే ఎన్నికల ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రేపు ఏదైతే చలో విజయవాడకి సంబంధించి కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా చేసి తీరుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.